హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు నా వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇవాళ అయితే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. వీడియో ఏంటంటే మనం ఇంట్లో పెట్టుకున్న బియ్యం డబ్బా ఏ విధంగా పెట్టుకోవాలి అనేది మీకు ఇవాళ నేను తెలియజేస్తానండి. రైస్ బ్యాగ్ ఓపెన్ చేస్తున్నాను అంటే నాకు రైస్ అయితే అయిపోవచ్చినాయండి. రైస్ అయిపోవచ్చినప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇలా డైరెక్ట్ మనం బ్యాగ్ ఓపెన్ చేసిన తర్వాత డైరెక్ట్ నేను డబ్బాలు అయితే పోసానండి. మనం కొత్త బియ్యం తెచ్చుకున్నప్పుడు డబ్బా మళ్ళీ ఇంకొకసారి వాష్ చేసేసుకొని నేను బియ్యం అయితే పోస్తాను. సగం బియ్యం ఉన్నాయి కదా అనేసి కూడా పోయినండి. అవి వేరే పళ్ళులో తీసేసి నేను డబ్బా ఇలా నీట్గా వాష్ చేసేసి పెట్టుకుంటాను అనమాట. చూస్తున్నారు కదండి, చాలా నీట్గా ఉంది. ఎప్పుడు మనం బియ్యం వేసుకునే డబ్బా ఎప్పుడు నీట్గా ఉండాలండి. ఇలా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక పొడి క్లాత్తో అయితే నేను తుడిచిపెట్టేసుకొని చక్కగా పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టుకుంటానండి. కొంతమంది అనొచ్చు, మీకు ఇంత చాదస్తమా అక్క అనేసి. చాదస్తం కాదండి, మనం పొద్దుటి నుంచి సాయంత్రం దాకా కష్టపడేది దేనికండి? కడుపుకు పట్టేది అన్నం తినడం కోసమే కదా. అలాగే మనం ఈ బియ్యాన్ని ఎంత ఒబ్బుడుగా మనం దాచుకోవాలి, ఈ బియ్యం పెట్టుకునే డబ్బాని ఎంత మనం ప్రాధాన్యం ఇవ్వాలి. అందుకని చెప్పేసి ఇది నాకు అమ్మ నేర్పించిన పద్ధతి అండి. అమ్మ ఎప్పుడు సరే బియ్యం డబ్బా అనేది మనము పాచి నోటితో కానీ, అలాగే మనం స్నానం చేయకుండా ముట్టుకోవటాలు, డేట్లు వచ్చినప్పుడు ముట్టుకోవటాలు అలాంటివి ఏమీ చేయకూడదు. అలాగే కాళ్ళు అనేది బియ్యం డబ్బాకి తగలకూడదు అనేసి అన్నీ నేర్పించిన పద్ధతి అండి. ఇదంతా కూడా అమ్మ చెప్పిన పద్ధతి అండి. సో నేను ఫాలో అవుతానండి ఖచ్చితంగా. తెలియని వాళ్ళు ఉంటే కనుక ఈ పద్ధతి అయితే ఫాలో అవ్వండి. మనకి అన్నపూర్ణాదేవి ఎప్పుడు తిష్ట వేసుకొని కూర్చుంటుందండి. అన్న వస్త్రాలకి ఎప్పుడు ఎటువంటి లోటు లేకుండా ఉంటుందండి. ఈ విధంగా చేసుకుంటే మనం ఎంత పవిత్రంగా చూసుకుంటే మనకి ప్రతి వస్తువు, ప్రతి విషయం కూడా అంత పవిత్రంగా ఉంటుందండి ఇంట్లోనూ. అందుకనే నేను ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. నేనైతే ఇలానే చూసుకుంటానండి బియ్యం డబ్బాని. సో మీకు నచ్చుద్దని అనుకుంటున్నాను. ఇలా బొట్లయితే 3 రకాలుగా పెట్టుకొని నేను బియ్యం అయితే పోసేస్తానండి. ఈ బియ్యం కూడా అండి మనము ఎప్పుడైనా సరే అండి మన ఇంట్లో వాళ్ళ చేతులు తాకేటట్టే చూసుకోవాలి తప్ప బయట వాళ్ళ చేతులు బియ్యం డబ్బాలో పెట్టేలాగా అయితే అసలు చూడొద్దు. నేనైతే బయట వాళ్ళు ఎవరితోని బియ్యం డబ్బాలో చేయి అయితే పెట్టనివ్వనండి. నేను, మా వారు, మా బాబు, మా పాప తప్పితే ఎప్పుడైనా మా అమ్మతో తప్పించండి. ఇంకెవ్వరి చేతులు బియ్యం డబ్బాలో అనేది పెట్టించనండి. అని నాకు ఇష్టం ఉండదనమాట. మన ఇంట్లో ఉన్న బియ్యం డబ్బాలు ఎవరి చేతులు పెట్టకుండా అయితే చూసుకోండి. ఇంకా మనకి బియ్యం డబ్బాలు ఖచ్చితంగా ఉండవలసింది తవ్వ. ఈ తవ్వ అనేది మనము మంగళవారం, శుక్రవారాలు అలాంటప్పుడు తోమకూడదండి. ఇది కూడా తెలుసుకోండి. అలాగే సోల, తవ్వలో సగం సోల అంటారండి. ఇలా తవ్వ సోల 2 పెట్టుకుంటాను నేను. ఇవి ఖచ్చితంగా ఉండాలండి. ఉండాలా అంటే ఉండాలండి. అలాగే ఇంకొకటి ఏంటంటే మనం ఇవి తవ్వలు సోలలు ఎప్పుడు బోర్లించకూడదండి. ఎప్పుడు బోర్లించకూడదు. ఇలాగ మనం సగం బియ్యం ఉండేటట్లుగానే బియ్యం డబ్బాలో పెట్టుకోవాలి. ఇలా అయితే నేను పెట్టుకుంటానండి. మీకు ఈ వీడియో చాలామందికి తెలియని వాళ్ళు ఈ రకంగా పెట్టుకుంటారని నేనైతే ఆశిస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే మేము లాస్ట్ టైము నర్మదా నది పుష్కరాలకు అయితే వెళ్ళామండి. ఆ పుష్కరాలకు వెళ్ళినప్పుడైతే మాకు అక్కడ అన్నపూర్ణేశ్వరి అమ్మవారి గుడిలో కొన్ని బియ్యము, పూజ చేసిన బియ్యము, అలాగే ఒక కాయిన్ ఇచ్చారండి. ఆ ప్యాకెట్ అయితే నేను ఈ డబ్బాలు అయితే పెట్టుకుంటాను అనమాట. ఇలా ఇందులో వేసేస్తానండి. అప్పుడే ఇప్పటికి మేము వెళ్ళొచ్చి దగ్గర దగ్గర 5 మంత్స్ అలా అవుతుంది. 5 మంత్స్ నుంచి కూడా ఈ బ్యాగ్ అలానే ఉంచేస్తున్నాను. ఇలా పెట్టుకున్న తర్వాత మూత అయితే పెట్టేస్తున్నానండి. ఈ మూత పెట్టేసిన తర్వాత మనకి ఇంట్లో ఎప్పుడు బియ్యం డబ్బా మీద పళ్ళు అనేది ఉండాలండి. ఇలాగ బియ్యంతో ఒక పళ్ళం అనేది ఉండాలి. ఖచ్చితంగా నేను పళ్ళం అయితే పెడతానండి. తర్వాత ఇంకొకటి మనకి ముఖ్యంగా బియ్యం డబ్బా దగ్గర ఉండవలసింది చాట. ఇదివరకు అయితే మనకి నారతో కట్టేవారండి చాట. ఇప్పుడు ఏంటంటే మనకి ఇలాంటి ప్లాస్టిక్ చాట్లు అవైలబుల్గా ఉంటున్నాయి. లేని వాళ్ళు ఇలాగ తెచ్చుకోవచ్చు, ఉన్నవాళ్ళ ప్లాస్టిక్ నార చాట్లే తెచ్చుకోవచ్చు, పెట్టుకోవచ్చు అండి. ఈ విధంగా అయితే నేను బియ్యం డబ్బా అయితే స్టోర్ చేసుకుంటాను. నచ్చితే లైక్ చేయండి. వీడియో చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.